సీత బాధ సీతది, పీత బాధ పీతది అన్నట్టు ఓ దిక్కు అల్లు అర్జున్ పంచాదికి ఇంకా పరదనే వాడలేదు. అప్పుడే గేమ్ చేంజర్ గురించి కొత్త ముచ్చట చక్కర్లు కొడుతుంది. పెద్ద పెద్దోళ్ళు వస్తురట మళ్ళీ ఈవెంట్‌కు. ఆ పెద్దోళ్ళు ఎవలో తెలిస్తే అవునా! నిజమా! అని నోరెళ్ళ పెడతారు కావచ్చు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్తోని దిల్ రాజు భేటీ అయ్యిండు కదా. ఎందుకు ఎందుకు అని నెత్తిగొక్కునేటోళ్ళ కోసం క్లారిటీ వచ్చేసింది. ఏం లేదుల్లా, ఈ సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది కదా. ఇక దానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పనులు షురు అవుతున్నాయి. మళ్ళీ దానికి సంబంధించి టికెట్ల రేట్లు, సినీ పరిశ్రమకు సంబంధించి వివిధ అంశాల మీద చర్చ నడిచింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో చేస్తున్నారు కాబట్టి మీరు కూడా తప్పకుండా రావాలే అని పవర్ సార్ ను పిలిచినట్టు కూడా ఇంకో దిక్కు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గట్టిగానే ప్లాన్ చేస్తారు. అందుకు గాను చిరంజీవి, పవన్ సార్లు చీఫ్ గెస్ట్ లుగా వస్తారు అనే టాకు బయటకు గట్టిగానే వినిపిస్తుంది. ఈ ముచ్చట ఇట్లుంటే అల్లు అర్జున్ కూడా ఈ ఈవెంట్ కు వస్తాడు అని మూవీ టీం కూడా పిలిచింది అన్న గుసగుసలు కూడా వినబడుతున్నాయి. చూడాలిగా ఫంక్షన్ అయ్యేదాకా ఏది చక్కగా చెప్పలేమని ఇంకొందరు మాట్లాడుకుంటారు. ఇదంతా పక్కకు పెడితే ఏ ఈవెంట్ అయినా సరే మెల్లగా పోయి మెల్లగా వస్తే ఏం కాదు. మనమందరం మనుషులం కాబట్టి జర చూసుకొని మెదులుకోవాలి. ఎవల పానాలకు ఏం కావద్దు అని ఇంకొందరు జాగ్రత్తలు చెప్పుకుంటారు. ఎందుకంటే మొన్నటిదాకా అయినా చూసినాం కదా. ఈ కాలం పోరలకు అసలు పైసలు అంటేనే లెక్క లేకుండా పోతుంది. ఏడ పడితే ఆడ పైసలు వాడేచుడే. రీల్స్ కోసం పైసలను పిచ్చి కాయిదాలు ఎగిరేసినట్టు ఎగిరేసుడు బాగా అలవాటు అయిపోయింది. మీకు ఈ పాటికే యాదికి రావాలి నేను ఎవల గురించి మాట్లాడుతున్నానో. ఇంకా తెలియనోళ్ళుంటే ఇది చూడుర్రి. సిగ్గు లేదే జీడిగింజే అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. ఇగో గీ మోతవారి మొగైన కథ కూడా గట్లనే ఉంది. మీకు ఈ పాటికే తెలవాలని ఈ నెవలో దట్ గాయ్ ఓన్లీ. మొన్నట్ల కుకట్పల్లిలో నడి రోడ్ల మీద పైసలు ఎగరేషన్ చూడుర్రి. ఈ మహాన్ బావుడే యూట్యూబరు అండ్ ఇన్స్టాగ్రామరు పవర్ హర్ష అలియాస్ మహాదేవు. మనోనికి పైసలు అంటే చాలా చిన్న చూపు. అందుకే ఏడవాడితే ఆడ ఇట్లా ఇసిరేస్తా ఉంటాడు. అయితే ఇప్పుడు మళ్ళా కొత్తగా కొంతమంది బౌన్సర్లతోని కొండాపూర్ ఏఎంబి మాల్ వచ్చి హల్చల్ చేసి పోయిండు. అదేందంటే నన్ను ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళందరికి పైసలు వంచుతా అని చెప్పుకుంటా నానా హంగామా చేసిండు. ఇదంతా దేనికి అని జల్లడ పడితే మనోడు చేసేదంతా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తందుకు. నన్ను ఫాలో అయ్యి నా లెక్క బెట్టింగ్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు కూడా గిట్ల చెప్పలేనంత పైకం సంపాదించవచ్చు అనేది కథ. ఈ ఏషాలు మొత్తం ఇంతగానం ట్రెండ్ అయితే బుర్రలేని చాలా మంది ఈజీ మనీ కోసం అదే నిజమని నమ్మి బొక్కబోర్ల వడక తప్పది. అందుకే ఇసొంటోళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని పోలీసు వాళ్ళకి మొరబెట్టుకుంటారు చాలా మంది. ఎవరైనా సరే జిందగీలో ఒకటి యాది పెట్టుకోర్రి, మనం కష్టపడకుండా పైసల కోసం ఆశపడొద్దు. కష్టపడకుండా వచ్చింది ఏది మనది కాదు. రెక్కలున్నన్ని దినాలు కష్టపడు, అప్పుడే బాగుపడతావు. నాడుమిట్లొచ్చిన పైకం నాడుమిట్లనే గంగపాలైతది. ఇక గిసొంటోళ్ళని నమ్మితే మన సావు మనమే ఏరుకోరు తెచ్చుకున్నట్టు అవుతుంది. ఆ టెన్క మీ ఇష్టం ఇక.